మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ ఏర్పడ్డది 1200 విద్యార్థుల అమర త్యాగాల పునాదులపైన ఏర్పడ్డ తెలంగాణ. నీళ్లు నిధులు నియామకాలనే డిపిఆర్ను డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను తెలంగాణ మేధావులు తెలంగాణ ముందు పెట్టిండ్రు. ఆత్మగౌరవం అనే నినాదం తెలంగాణ ప్రజల ముందు పెట్టిండ్రు. స్వయం పాలన అనే నినాదం తెలంగాణ ప్రజల ముందు పెట్టిండ్రు. ఆ పెట్టినోడు ఎవరు కనబడతలేడు. వాడు ఎక్కడుండో ఏ త్వరలో రాసుకుంటే ఎవరు కనబడతలేడు. కొంతమంది కేసీఆర్ దగ్గర ఉండే, కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలను చౌరస్తా మీద నిలబెట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఆగం దిశగా నిలబెట్టిండ్రు. ఈ రోజు ఆత్మగౌరవం ముచ్చట పక్కన పెట్టు. ఎవరి భూమి వానికి ఉండేది, వాని భూమి వానికి లేదు ఇవాళ. ఎవరి ఇల్లు వానికి ఉండేది, వాని ఇల్లు వానికి లేదు ఇవాళ. ఎవరి నౌకరి వానికి ఉండేది, వాని నౌకరి ఇవాళ వానికి లేదు. ఇవాళ మిగిలింది ఏంటంటే అస్థిరత్వం. ఆ తగలున్నాం. ఈ రోజు ఎట్లయిందంటే ఇప్పుడు ఏర్పడ్డ ముఖ్యమంత్రి ఎటువంటి ముఖ్యమంత్రి అని అంటే ఒక కేసుల నోట్లతోని రెడ్ హ్యాండ్ దొరికినటువంటి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఎట్లుంటది అన్నట్టు, నీ తల మీద 5,555 ఎంటికలు ఉన్నాయి, అబద్ధ మాట నువ్వు లెక్క పెట్టుకో అంటుండు. అంటే అది నిజమని చెప్పాలంటే మన తల మీద ఎంటికలన్నీ లెక్క పెట్టాలి. అట్టున్నది ఇప్పుడు కొత్త కథ. ఇంకో కథ కొద్దిగా చెప్తా. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్నది. గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టికెట్ రాగానే నాకు నౌకరు వచ్చిందని స్వీట్లు పంచిందంట వెనకన. ఇవాళ డల్లాస్కు రెండోసారి పోయి తెలంగాణ 4 కోట్ల మంది చెవుల కాలీఫ్లవర్ పెట్టి ఈరోజు పిచ్చోళ్ళని చేసే పని మీద చేసిండ్రు. ఎందుకంటే ఆల్రెడీ 6 గ్యారంటీల మీద అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మరియు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఇద్దరు సంతకాలు పెట్టిన దానికే దిక్కులేదు. అటువంటిది వీళ్ళని ఎవరు నమ్ముతారని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక బాండ్ పేపర్ ఇచ్చిన. ఏమని ఇచ్చినంటే, నువ్వు డల్లాస్కి పోయిన పెట్టుబడులు 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తానికి ఒక బాండ్ పేపర్ రాసిన. ఆ బాండ్ పేపర్ మీద నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల ముందు పెట్టమని చెప్పిన. ఏమని రాసిన బాండ్ పేపర్ అంటే, ది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ది తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ promises the people of Telangana in implementing of the MOUs and agreements entered with investors of World Economic Forum Davos in January 2024 లో కూడా జరిగింది దుకాణం. 2024 and January 2025 in full and keep citizens apprised of developments month by month on progress. దీనిపైన ఒక రిపోర్ట్ శ్వేతపత్రం విడుదల చేయాలని I hereby declare ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. I hereby declare and agree to put the MOUs in public domain and for the people to fully scrutinize, enhance and recommend the best for the state from time to time. The Chief Minister and members of delegation will be liable for prosecution as breach or trust and authentically is if these projects are not started in the Telangana on time and obtain all the clearances from Central Green Tribunal and all the central agencies. The Chief Minister also confirmed the expansion of data centers, particularly as mentioned in various press releases, with a total employment of 50,000 people and investment of 1.70 lakh crores as publicized through various sources. Signature. దీని మీద ఈ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాల్సిన పెద్దలు ఎవడెవడు సంతకం పెట్టమనంటే, ఒకటి ముఖ్యమంత్రి గారు పెట్టాలి, నెక్స్ట్ ఐటీ మినిస్టర్ గారు పెట్టాలి, మరి మూడవది ఐటీ సెక్రటరీ గారు పెట్టాలి, నాలుగవది అడ్వైజర్ టు ఐటీ మినిస్టర్ పెట్టాలి, మళ్ళా లాస్ట్ కు అఫీషియల్ ఎవరైతే అఫీషియల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజలకు మేము 5 సంవత్సరాల ముందు, ఎందుకంటే ఈ రోజు వాళ్ళ డావోస్ బోనికి ఒక జివో విడుదల చేసి 2024లో కానీ మొన్న కానీ 10 కోట్ల రూపాయలు ఇచ్చి మంచి కొట్టెపెట్టెలు కొనిచ్చి వాళ్ళని పట్టుకపోయినాం. ఇవాళ దుకాణం ఏంటంటే దాదాపు 10 కోట్ల రూపాయలు వాళ్ళ పర్యటన జరిగితే ఈ రోజు 20 కోట్ల రూపాయలు మేము దావోస్కి వెళ్ళి 1,70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టెలలో పట్టుకొని వస్తున్నాము. మాకు 20 కోట్ల రూపాయలు పెట్టి మాకు మొత్తం స్వాగత తోరణాలు కట్టమని చెప్పి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఎక్కడ చూసినా కానీ 1,70,000 కోట్ల రూపాయలు పెట్టెలలో పట్టుకొని వస్తున్నట్టే మొత్తం ఆల్రెడీ మళ్ళీ 20 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ స్వాగతం కోసం ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే సరే మాకు 20 కోట్లు కాదు, ఇంకా 30 కోట్లు పోయినా పర్వాలే, ఈ మొత్తం ప్రజా సొమ్ము, ప్రజా పైసా, ప్రజా వాళ్ళ చెమట ఓడిసి ఈ రోజు కడుతున్న ట్యాక్స్ రూపంలో వస్తున్న డబ్బు. దానిపైన ఈ రోజు ప్రభుత్వం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 1,70,000 రూపాయలు 5 సంవత్సరాలు మేము కడతామని నేను ఇచ్చిన ఈ బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇచ్చినటువంటి బాండ్ పేపర్ మీద మీరు వెంటనే సంతకం పెట్టి దీన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి. మేము 5 సంవత్సరాల లోపు, అంటే ఇంకా 4 సంవత్సరాల లోపు మేము చెప్పినటువంటి పోయినసారి 14 కంపెనీలు, మరి ఇప్పుడు 50 కంపెనీలు, మొత్తం 64 కంపెనీలు 5 సంవత్సరాలు పెట్టకుంటే మమ్మల్ని జైలుకు పంపుండ్రి, మా మీద ప్రాసిక్యూషన్ చేయండి, మా మీద యాక్షన్ తీసుకోండి అని బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టాలి. మాకు మీ మీద నమ్మకం లేదు. 6 గ్యారంటీల కాదు 100 గ్యారంటీల నువ్వు నీ బట్టి విక్రమార్క ఇద్దరు సంతకాలు పెట్టిండ్రు.
అలా పీకింది లేదు పొడిచింది లేదు ఇవాళ దాకా పుక్కట్ల బస్సులు అని చెప్పిండ్రు, కొత్త బస్సులు ఏమి వెయ్యలే, పాత డ్రైవర్లు పాత బస్సులు అలా ఇరికిరికి పోతుండ్రు. ఇక తక్కినే అన్ని కూడా ఏం జరిగింది లేదు ఒరిగింది లేదు. కాబట్టి ఈ రోజు అదే అదే జయేష్ రంజన్ ఆ రోజు ఉన్న ఐటీ మినిస్టర్ కైటి రామారావుతోని ఎవరైతే డల్లాస్ కు పోయినా అదే జయేష్ రంజన్ ఈ రోజు కూడా అదే జయేష్ రంజన్. మరి 10 సంవత్సరాల్లో ఏం తెచ్చిండు జయేష్ రంజన్? 10 సంవత్సరాల్లో ఏం పొడిచిండు? గత 10 సంవత్సరాలు ఆయన ఎన్ని కంపెనీలు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చింది? ఈ రోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, డిపిఆర్ అనేది లేకుండా ఫ్యాక్టరీ ఇన్స్టాలేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఈ రోజు నీకు దాదాపు 50 కంపెనీలు ఇచ్చినని చెప్పినావు. 50 కంపెనీల డిపిఆర్లు ఇచ్చినా, నీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చిండ్రా? ఏ కంపెనీలు ఇచ్చినాయి? దాని మీద 50,000 మంది నౌకర్లు ఆల్రెడీ చెవుల పువ్వు తప్ప ఎవరు లేరు. ఆల్రెడీ 10 ఏళ్ళకెళ్ళి ఆల్రెడీ కాలీఫ్లవర్లు పెట్టుకొని ఒక్కొక్క చెవులు ఇంత అయినాయి. ఇక కాలీఫ్లవర్లు పెట్టుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. ఇప్పుడు మీకు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు హైదరాబాద్ లో కాలు పెట్టిండ్రు, చక్కగా సెక్రటరీకి రావాలి, నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలి. ప్రమాణ పూర్వకంగా బాండ్ పేపర్ మీద ఒకవేళ మేము ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేకపోయినాం, మరి మీరు ఇచ్చిన డబ్బుతో మేము డల్లాస్ తిరిగినాం, మేము విలాసాలకు పోలే, మేము అక్కడ మేము పండుగలు చేసుకొని పోలే, దావత్తులు చేసుకొని పోలే, నిజంగా కంపెనీలు చేసుకొని పోయినా అని మీరు అనుకుంటే నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టాలి. నువ్వు ఐటీ మినిస్టర్ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టాలి. ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ సొమ్మును తెలంగాణ ప్రజలు మేము మోసం చేస్తామేమో. ఎందుకంటే 1000% మీ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మీరు దొంగలని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ మీ మీద ఎన్ని ప్రాసిక్యూషన్ 84 కేసులు ఆల్రెడీ ఈ రోజు నడుస్తా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మేము ప్రపంచ దేశాలలో ఎవడు ఏ పిచ్చోడు అక్టోబర్ 27వ తారీఖు వెళ్ళి నవంబర్ 28 వరకు 144 సెక్షన్ హైదరాబాద్ లో ఉండే. హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎందుకు 144 సెక్షన్ పెట్టిండ్రు? ఇది ఒక కుట్ర. ఇక్కడ ఏ కంపెనీలు కూడా పెట్టడానికి ముందుకు రావద్దని. అదే రోజులలో నారా లోకేష్ 100 పెట్టుబడి ఇన్వెస్టర్స్ తోని అమెరికాలో మీటింగ్ పెట్టిండు. కాబట్టి హైడ్రా పేరుతోని హైదరాబాద్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఒక దిక్కు కూల్చివేతలు జరుగుతూ ఉంటాయి, ఇంకో దిక్కు 144 సెక్షన్ ఉంటది, ఇంకో దిక్కు శాంతి భద్రతలను ఫెయిల్ అయినప్పుడు ఎవడొచ్చి ఏ ఇన్వెస్టర్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారబ్బా? ఎవడొచ్చి ఇక్కడ కడతారబ్బా? ఇవాళ హైదరాబాద్ లో లక్ష ఫ్లాట్లు ఈ రోజు ఖాళీలు ఉన్నాయి. అమ్ముడు పోకుండా 1,00,000 ఫ్యాక్టరీలు ఖాళీగా ఉన్నాయి. ఈ కంపెనీలు తెస్తామని చెప్తే ఈ రోజు ఎవరి పిచ్చోళ్ళని చేయనికి? కాబట్టి ఈ రోజు నీవు చంద్రబాబు నాయుడు మీ ఎన్డీఏ కూటమి, కాకపోతే ఎన్డీఏ ముసుగులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అక్కడ ఉన్న ఫడ్నవీస్ ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారో అక్కడ జరిగినటువంటి ఎన్డీఏ మీటింగు వాళ్ళే చేసుకున్నారు. అక్కడ అందులో పోయి ఒక పెద్ద కుట్ర ఈరోజు తెలంగాణను ఎట్లా వెనుకబాటు చేయాలి, తెలంగాణ ఒక ప్రభావాన్ని ఎట్లా గుంజేయాలి, తెలంగాణ ఎట్లా వీక్ చేయాలి, తెలంగాణ ఉన్న ఇన్వెస్టర్స్ ఆంధ్రాకి ఎట్లా పారిపోవాలి, ఆ కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 144 సెక్షన్ హైదరాబాద్ లో నెల పాటు పెట్టిండ్రు. అంతేకాకుండా ఈరోజు హైడ్రా కూల్చివేతలు, మరి అంతేకాకుండా భూముల గుంజుకోళ్ళు, ఇవన్నీ కూడా మన ఇమేజ్ పడేయనికే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు కొంత చిత్తశుద్ధి ఉన్నా, మీరు చెప్పేది అబద్ధం కాదు, నిజంగా అమ్మ తోడని నువ్వు అనుకున్నా, నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. నీవు నీ మంత్రులు నీ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టుండ్రి. సంవత్సరం లోపు 1,70,000 కోట్ల రూపాయలతో మేము నా కంపెనీలు పెడతాం, 50,000 మంది మేము నౌకర్లు ఇస్తామని సంతకాలు పెట్టుండ్రి. అప్పుడే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమైనా నమ్మే అవకాశం ఉంటది, కానీ లేకుండా మీరు నమ్మరు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.